విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు, ఈ సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం పేరేమిటి, అలానే ఈ ఉగాది రోజున ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అన్ని వివరాలను నేను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మన తెలుగువారి పండుగ, అందరికీ ఉపయోగపడే వీడియోనేనండి. వీడియోని తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి అయితే మనకి వచ్చింది. నూతన ఉత్సాహానికి నాంది తెలుగువారందరికీ ఈ ఉగాది పండుగండి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున విశ్వాన్ని సృష్టించాడని మన పురాణాల్లో అయితే ఉంది. ఉగాది పండుగకు చాలా విశేషతలు అయితే ఉన్నాయండి. త్రేతాయుగంలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది ఈ ఉగాది రోజునేనండి. మరొక కథనాల ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి మత్స్య అవతారంలో వెళ్ళి సోమకారుని సంహరించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించిన రోజు కూడా ఈ ఉగాది రోజేనండి. ఈ ఉగాది రోజు నుంచి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. తెలుగు వారందరూ కూడా ఎంతో వేడుకగా ఇల్లంతా శుభ్రం చేసుకొని నూతన వస్త్రధారణ చేసి ఎంతో వేడుకగా ఉగాది పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు. ఏదైనా కొత్త పనులు అనేటివి ఈ రోజునైతే మొదలు పెడతారండి. ఈ రోజు నుంచి మనకి వసంత ఋతువు అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ ఉగాది రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు అనేటివి ప్రారంభం అవుతాయండి. చాలా శక్తివంతమైనటువంటి నవరాత్రులు. ఈ నవరాత్రుల గురించి నేను ప్రత్యేకంగా మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. అలానే ఈ ఉగాది రోజు నుంచి మనకి 9 రోజులు శ్రీరామ నవరాత్రులు అని, గర్భ నవరాత్రులు అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఎందుకు గర్భ నవరాత్రులు అంటారు అంటే, మనకి ఉగాది నుంచి సరిగ్గా 9 రోజులు శ్రీరామనవమి పండుగ అయితే వస్తుందండి. ఈ రోజున శ్రీరాముడు జన్మించినట్లుగా అయితే మన పురాణాలలో ఉంది. కాలాన్ని గర్భ నవరాత్రులుగా మనం రామయ్య తండ్రిని అయితే పూజిస్తూ ఉంటాము. ఈ ఉగాది రోజున పారాయణం అనేది చదువుకోవచ్చండి. అంటే కొత్తగా మీరు ఏదైనా చదవడం మొదలు పెట్టాలి అనుకుంటే రామాయణం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, భాగవతం కానివ్వండి, సుందరాకాండ కానివ్వండి, ఇలా ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు అనేటివి పారాయణం అనేది చేయొచ్చండి. ఈ ఉగాది నుంచి మనకి నింబు కుసుమం అంటే వేపపూత అనేది మనకి ఏర్పడుతుంది. ఈ ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తినాలి అని మన శాస్త్రం చెబుతుందండి. ఎందుకంటే ఇలాంటి విశేషమైనటువంటి ఉగాది రోజున మనం అన్ని రుచులకు సమానంగా అంటే సరిసమానంగా మనం ఉగాది పచ్చడి సేవించాలి అని అయితే తెలియజేయబడింది. ఇంతటి విశేషమైనటువంటి ఉగాది పండుగ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనకి ఈ సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం పేరేమిటో తెలుసుకుందామండి. 2026 సంవత్సరంలో ఉగాది రోజున తెలుగువారి నూతన సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం అనే నామంతో అయితే మనకి ఈ సంవత్సరం అయితే రాబోతుందండి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం తేదీ తిథి వివరాలు ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్ల పాడ్యమి తిథి. ఈ రోజున పాడ్యమి తిథి వచ్చేసి మార్చి 19, 2026 గురువారం తెల్లవారుజామున 6 గంటల నుంచి మార్చి 20వ తారీఖు 2026 శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉందండి. మన హిందూ పంచాంగం ప్రకారం తెల్లవారుజామున మనకి సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 2026 సంవత్సరంలో ఉగాది పండుగ మనకి మార్చి 19 గురువారం రోజున జరుపుకోవాలి. ఈ ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అంటే తీపి, వగరు, కారం, పులుపు, ఉప్పు, చేదు ఇలాంటి అన్ని రుచులను కలిపి, అంటే మనం బెల్లం, ఉప్పు, చింతపండు, వేపపూత, మామిడి వీటన్నింటినీ మనం కలుపుకొని ఉగాది పచ్చడి అనేది సమపాలల్లో మనం సేవించాలి అని మన శాస్త్రం అయితే చెబుతుందండి. ఈ ఉగాది రోజున తప్పకుండా మనం తైల అభ్యంగన స్నానం అనేది ఆచరించాలి. తైల అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతో మనం తలంటుకొని స్నానం అనేది ఆచరించాలండి. ఈ ఉగాది రోజున
పూజను ఏ సమయానికి చేసుకోవాలి అంటే ఉదయం 7:31 నుండి ఉదయం 10 లోపు పూజను మనం నిర్వహించుకొని పూజ అనంతరం ఉగాది పచ్చడిని అయితే స్వీకరించవలసి ఉంటుంది. ఉగాది రోజు ఏ దైవాన్ని ఆరాధించాలి? మొదటగా మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటగా మీరు పూజ చేసుకోవాలండి. ఉగాది రోజున ఆ దేవుణ్ణి పూజించాలి, ఈ దేవుణ్ణి పూజించాలి అని అయితే ఏమీ లేదండి. మొదటిగా మన ఇంటి కులదైవాన్ని పూజించుకుంటే చాలా మంచిది. మీ ఇష్టదైవాన్ని ఈసారి మనకి ఉగాది పండుగ గురువారం వచ్చింది కాబట్టి గురువుల్ని పూజించిన దక్షిణామూర్తి స్వామిని, రాఘవేంద్ర స్వామిని, దత్తాత్రేయ స్వామిని ఇలా మీకు నచ్చిన గురువుని పూజించి గురు అనుగ్రహాన్ని పొందండి. 2026 సంవత్సరంలో మనకి ఉగాది పండుగ మార్చి 19 గురువారం రోజైతే వచ్చింది. ఈ రోజున మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు వాటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా చేయవలసిన పనుల గురించి తెలియజేస్తానండి. ఉదయం మనం తప్పకుండా సూర్యోదయం ముందే నిద్రలేచి తైల అభ్యంగన స్నానం అనేది తప్పకుండా ఆచరించాలి. తర్వాత ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడికి ప్రత్యక్షంగా మీరు అర్ఘ్య ప్రదానం చేస్తే చాలా మంచిదండి. తర్వాత నూతన వస్త్రాధారణ అనేది చేయాలి. తర్వాత ఈరోజు మీ శక్తి కొలది ఎవరికైనా సరే దానం అనేది చేస్తే చాలా మంచిదండి. ఎవరికైనా పుస్తకాలని దానం ఇవ్వడం కానీ, లేదా వస్త్రాలని దానం ఇవ్వడం కానీ, లేదంటే ఇది ఎండాకాలం కాబట్టి విసినికర్రలు, గొడుగులు, పాదరక్షలు లాంటివి దానం చేస్తే చాలా మంచిదండి. అలానే మజ్జిగ కానీ, త్రాగునీటిని కానీ దానం చేస్తే చాలా మంచిదండి. తర్వాత ఈ ఉగాది రోజు చెయ్యకూడని పనుల గురించి తెలియజేస్తానండి. ముందుగా అయితే ఆలస్యంగా అయితే అసలు నిద్ర లేవకూడదండి. ఈ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండడం చాలా మంచిది. అలానే ఈ రోజున మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం, బీడీలు తాగడం లాంటివి అయితే చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. తర్వాత పాత బట్టలు అనేటివి ధరించకూడదండి. ముఖ్యంగా మాసిపోయిన బట్టలు లాంటివి అయితే ధరించకూడదు. దక్షిణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం అనేది చెయ్యకూడదండి. ఈ రోజున ప్రత్యేకంగా ఉగాది రోజున ప్రతి దేవాలయాల్లో కానివ్వండి, లేదా టీవీ ఛానల్స్లో కానివ్వండి, మనకి పంచాంగ శ్రవణం అనేది చేస్తూ ఉంటారండి. అంటే రాసులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద పండితులు మనకు అర్థమయ్యేలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు మీరు పంచాంగ శ్రవణం అనేది దక్షిణ ముఖాన కూర్చొని అయితే వినకూడదు అని మన శాస్త్రం చెబుతుందండి. కాబట్టి ఈ ఒక్క విషయం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చిందో తెలియజేశానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.